सोनिया गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, राहुल गांधी नायकत्వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జిందాబాద్, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జిందాబాద్, తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన సోనియా గాంధీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, सोनिया गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, उन्नम प्रभाकर सोनिया गांधी की దండం పెట్టు సోనియా గాంధీ గారి 79వ పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి పెద్దలందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ తెలంగాణ రావడానికి ముఖ్య కారణం ఎవరంటే త్యాగాలకు నిరతి అయిన ఆ కుటుంబం, త్యాగాల కుటుంబమైన జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబమైన సోనియా గాంధీ గారి త్యాగ ఫలితం వల్లనే ఈరోజు మనకు తెలంగాణ సిద్ధించడం జరిగింది. 2009 డిసెంబర్ 9న
తన యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ప్రజల గోసను పరిశీలించి మన పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్గా తెలంగాణ కోసం పోరాటం చేసిన వారి కృషికి ఫలితంగా గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు తన యొక్క జన్మదినం సందర్భంగా 2009 డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణను ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి శ్రీకృష్ణ కమిటీ ద్వారా 5 సంవత్సరాలు 2014 జూన్ 2న మన తెలంగాణ సాధించడం జరిగింది. ఇటువంటి అప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉండేదని తెలిసి కూడా ఇక్కడ ఉన్న ఈ మన విద్యార్థుల బలిదానాలను ఎక్కువ కాకూడదనే ఉద్దేశంతో వారి యొక్క బలిదానాలను గుర్తించి ఇక ఆపాలే తెలంగాణ ఇచ్చేయాలనే నిర్ణయంతో తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ గారికి ఈ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి నమస్కారాలు. ముందుగా అమ్మకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే వారి కుటుంబంలో వారు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని దేశ సేవ కోసము వారి కుటుంబ త్యాగాలను వెనుకంజ వేయకుండా కూడా వారు స్వతంత్రంగా ఒక మహిళ తన ముందంజలో ఉంటూ తన అత్తని తన భర్తని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ త్యాగాలను చేసుకుంటూ మన దేశాన్ని ముందుకు నడిపించే క్రమంలో వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొని తెలంగాణ తేవడానికి చాలా కృషి చేసిన సోనియా గాంధీ గారికి మనము ఎంత చేసినా తక్కువే. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల కూడా మనకు ఈ తెలంగాణ రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ కోసం భారత రాజ్యాంగంలో వారు ఏదైతే చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే కనుక అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అంబేద్కర్ గారు వారు పెద్ద గొప్ప మేధావి కాబట్టి వారు రచించిన రాజ్యాంగంను ఉద్దేశించి అందులో ఉన్న అంశాలను తీసుకొని ఏదైతే తెలంగాణ తేవడానికి సోనియా గాంధీ గారు చాలా చక్కగా ఆలోచించి ఎంతోమంది బలిదానం అవుతున్న ప్రజలు, పేద ప్రజలు, అట్టడుగు ప్రజలు, విద్యార్థులు, మహిళలు తెలంగాణ తేవడం కోసం చాలా కృషి చేసి పోరాటాలను చేసి ఇదంతా ఇది ఇబ్బందికరంగా ఉందని చెప్పి వారు ఏదైతే సోనియా గాంధీ గారు దేశ ప్రజల సమస్యలను మనం పరిష్కరించే క్రమంలో ముందుండాలని చెప్పి మహిళగా వాళ్ళు ముందంజలో ఉండి దేశంలో మంచి నిర్ణయం తీసుకోవాలి, తెలంగాణ వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి వారు ముందంజలో వాళ్ళు ఒక బిల్లు ఆమోదం చేయడం అనేది జరిగింది. అలాగే మన పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎంపీగా ఉండి వారు కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో చాలా సమస్యలను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని కూడా వెనుకంజ వేయకుండా మన తెలంగాణ పోరాట సాధ్యులు కావడం జరిగింది. కాబట్టి వారి పుట్టినరోజును ఘనంగా మన పట్టణంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి పుట్టినరోజులు చాలా చక్కగా నిర్మించుకోవాలి. వారి ఆదేశాల మేరకు కానీ వాళ్ళ సమయస్ఫూర్తి కానీ వారి ఉద్దేశాలు కానీ మనమందరం ముందంజలో ముందు విద్యార్థినులకు తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు గ్రంథాలయ చైర్మన్ కేడల లింగమూర్తి గారు, అలాగే మన సింగిల్ చైర్మన్ విజయ్ గారు, అలాగే రవీందర్ అడ్వకేట్ గారు, మాజీ ఫ్లోరిడర్ పద్మ గారు, మరి మాజీ కౌన్సిలర్ మరి లక్ష్మి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ మన తిరుపతి రెడ్డి గారు, మరి అనేక మంది మహిళలు మరియు కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ పట్టణ కాంగ్రెస్ మొత్తం హుస్నాబాద్ పట్టణంలో ఘనంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. సోనియా గాంధీ ఆ రోజు ఎందరో విద్యార్థుల బలిదానాలను గుర్తించి ఈరోజు పుట్టినరోజు కారణంగా పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు తెలంగాణ ఇస్తానని ప్రకటించి మన చిదంబరం పార్లమెంట్ ప్రకటించడం జరిగింది. అప్పుడు మన ప్రస్తుతం ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు పార్లమెంట్లో మన తెలంగాణ కొట్లాడి పెప్పర్ స్ప్రే కూడా గురి కావడం జరిగింది. ఆంధ్ర వాళ్ళు ఎంత కుట్ర చేసినా కూడా మన తెలంగాణ ప్రయాణికం అంతా ఒక్క తాటిపై ఉండి తెలంగాణ సాధించుకున్నాం. అదే రోజు అప్పుడు కూడా తెలంగాణ గుర్తించి మన సోనియా గాంధీ గారు, మన కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కలిసి తెలంగాణ ఇవ్వాలనేది మనకు ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు కూడా అక్కడ పోయి చెప్పడం జరిగింది. ఇవన్నీ వివరించినాక తల్లి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ప్రకటించిండ్రు. సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు మన అంబేద్కర్ చౌరస్తాలో అమ్మ తల్లి సోనియా గాంధీ గారి
79వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. కేక్ కట్ చేయడం, ఆ తల్లి ఆ రోజు బర్త్డేగా కానుకగా ఒక గిఫ్ట్గా మన తెలంగాణను ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక బియ్య బస్సు ఇచ్చి ఒక ఏదో ఇచ్చి ఎన్నో పేపర్ల ప్రకటనలు, ఎన్నో వీడియోలు, ఎన్నో వాట్సాప్ గ్రూప్లలో వేస్తారు. కానీ తల్లి ఏది ఆశించకుండా కూడా ఒక ఆమె బర్త్డే నాడు ఒక ఆమె గిఫ్ట్ ఇవ్వడం చాలా సంతోషం. ఆ రోజు తెలంగాణ నుండి ఆంధ్ర విడిపోతుంది అన్న కూడా ఇంత మనం కోల్పోతాం రాజకీయం అనేది కూడా తెలిసి ఉండి కూడా ఆమె ఇవాళ మనకు తెలంగాణ ఆమె బర్త్డే రోజు ఇవ్వడం జరిగింది. 2 టర్ములు మనము అధికారంలో లేము, అయినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారు ఆయన భారత్ జోడో యాత్రలో చేసి మనకు ఇవాళ తెలంగాణలో మనము ఒక ప్రధానమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా మనం హోదాలో ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఆయన కొడుకు సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి మనము, అదే మన ఆశ. ఆమె ఇలాంటి భర్తను కోల్పోయింది, అత్తను కోల్పోయింది, దేశం కోసం ఎన్నో చేసింది సేవలు. అటువంటిది వాళ్ళు ఏది ఆశించకుండా వాళ్ళు ప్రజలకే పట్టాభిషేకాలు చేసేది, కానీ వాళ్ళ ఇంటి తరఫున వాళ్ళు ఏమీ పొందలేదు. ఇవాళ మనము ఒక దేశమంతా ఒక మూపాటికై మన తెలంగాణ నుండి కూడా మనం ఎట్లయితే కాంగ్రెస్లో సాధించి మన ముఖ్యమంత్రిని చేసుకున్నామో ఇవాళ కూడా మనము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకోవాలని ప్రజలందరం ఒక్కదాటిగా ఉండాలని ఆమె బర్త్డే విశేషంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె దేవుని దయ వల్ల అన్నీ బాగుండాలి, ఆరోగ్యం బాగా సహకరించాలి, ఇంకా ఆమె సేవలు ఎన్నో మన దేశానికి సూచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోనియా గాంధీ గారు మన తెలంగాణ 29వ రాష్ట్రానికి ఆవిర్భావానికి పునాది వేసినటువంటి తల్లి. ఆమె 79వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మన అందరము ఆమె జన్మదిన వేడుకలు హుస్నాబాద్లో జరుపుకుంటూ ఉన్నాం. నిజంగా ఆమె ఇటలీలో పుట్టినా కూడా ఆమె భారతదేశానికి ఏం వలస రాలేదు. ఏదో పని మీద వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం కాదు సోనియా గాంధీ గారి కుటుంబము. ఆమె ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న సందర్భంలో రాజీవ్ గాంధీ గారు కూడా అదే కాలేజీలో చదువుకున్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడి ఒక హిందూ సాంప్రదాయం ప్రకారము వివాహం చేసుకొని భారతదేశ ప్రధానమంత్రి ఇంటికి ఒక కోడలుగా తీసుకొచ్చిన ఒక యువతి, ఈ దేశానికి కోడలుగా వచ్చినటువంటి ఒక మహాతల్లి సోనియా గాంధీ. ఎన్నో పేర్లు ఆమెకు పెడతా ఉన్నారు, ఎన్నో విధంగా ఆమెను విమర్శిస్తూ ఉన్నారు. కానీ ఏనాడు కూడా ఆ విమర్శలకు ఆమె భయపడలేదు. ఒక ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తున్న సందర్భంలో ఆమె నిజంగా కూడా రాజకీయాలకు కూడా ఎప్పుడు కూడా ముందుండలేదు. రాజీవ్ గాంధీ గారి హత్యానంతరము ఎట్టి పరిస్థితుల్లో నీవు ఈ చురుకైన రాజకీయాలలో ఉండాలి, ఈ దేశానికి నీ సేవలు అవసరము, గాంధీ గారి కుటుంబము ఈ దేశానికి అవసరం ఉన్నదని చెప్పినా కూడా ఆమె సున్నితంగా తిరస్కరించి నేను కాదు మనకు ఎంతోమంది కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరూ ముందు ఉంటారని చెప్పి ఏనాడు కూడా రాజకీయాలకు ఆమె ముందు కూర్చోలేదు. ఆఖరికి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడుతుందన్నటువంటి సందర్భంలో ఆమె ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా కావడం జరిగింది. తదనంతరము యూపీఏ చైర్పర్సన్గా ఎన్నో రాజకీయాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ఎంతో కృషి చేయడం సందర్భంగా గల ఆమె ఘనకీర్తి సంపాదించింది. 2004లో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు అప్పుడు మన దగ్గర తెలంగాణ బాగా దీనికి సంబంధించినటువంటి ఒక ఉధృతంగా ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆ ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తెలంగాణ రావాలనేటువంటి ఆలోచనతోని లాస్ట్ సెషన్ నడుస్తూ ఉన్నది. ఆ రోజు నాడు నిజంగా తెలంగాణ అనేది ఆ రోజు అనౌన్స్మెంట్ కాకపోతే ఇక తెలంగాణ వచ్చేటువంటి పరిస్థితి లేకుంటుండే. ఆ రోజు 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు ఒక లిఖితపూర్వమైనటువంటి హామీ ఆ రోజు నాడు మనకు లోక్సభలో లభించింది. అది ఈరోజు ఈమె జన్మదినం సందర్భంగా మనకు వచ్చినటువంటి రోజు.
2014లో బిల్ పాస్ అయి 29వ రాష్ట్రంగా మనకు ఆవిర్భవించిన, కానీ మనకు అనౌన్స్మెంట్ అయింది మాత్రం పొన్నం ప్రభాకర్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ 9వ తారీఖు డిసెంబరు 2009లో మాత్రం లిఖితపూర్వమైనటువంటి హామీ దొరికింది మనకు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్కరోజు కూడా రాజకీయాలలో నేను కానీ నా కొడుకు కానీ నా కుటుంబం కానీ ముందుండాలన్నటువంటి ఆలోచన ఆ కుటుంబానికి ఎప్పుడూ లేదు. ఎంతోమంది వాళ్ళ అత్తను వాళ్ళ భర్తను కోల్పోయినా కూడా ఒక 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 ధైర్యంగా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రజలకు ఆమె సేవలు అందిస్తుంది అంటే ఆ కుటుంబం ఎంతో గొప్పదో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసి ఆమె పాద పద్మంలో అందుకుంటేనే మిగతా అన్ని పార్టీలకు ఒక కృతజ్ఞత భావం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. సోనియా గాంధీ లేకపోతే ఎట్టి పరిస్థితులు ఈనాడు కూడా మనం తెలంగాణ వచ్చేటువంటి సందర్భం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏ నాయకులైనా కూడా తెలంగాణ తల్లిని మర్చిపోతే మాత్రం వాళ్ళ కన్న తల్లిని మర్చిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిగతా ఎన్నో ఇప్పుడు ఉన్న అవసరాలు ఉన్నా రాహుల్ గాంధీ మీద ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బందులకు గురి చేసినా ఉండే ధైర్యం ఎటువంటి కోల్పోకుండా ఇలా ముందు దేశం కోసము రాహుల్ గాంధీ గారు కూడా ప్రియాంక గాంధీ గారు కూడా కొట్లాడుతూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు ఉన్నటువంటి సైన్యము వాళ్ళ వెన్నంటి ఉండి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో మన రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటే ఈ దేశము ఒకతాటిపై ఉంటుందని చెప్పి సందర్భంగా ఆమె జన్మదిన సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. ఈరోజు డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పార్లమెంటు సాక్షిగా సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ఆవిర్భావానికి అంకురార్పణ ఆ రోజు పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో పార్లమెంటు సాక్షిగా ఎన్ని ఇబ్బందులున్నా పేపర్ స్ప్రేకు దాడికి గురైనా కూడా ఆ రోజు మనకు తెలంగాణ అనేది ఇవ్వడానికి పార్లమెంటులో బిల్ పాస్ చేయడం జరిగింది. అది సుదినం. ఆ సుదినం మన నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే, మహనీయుల జన్మదినాలు మంచి కార్యక్రమాలకు మంచి నిర్ణయాలకు కట్టుబడి ఉంటాయి అనడానికి ఇది నిదర్శనం. దానిలో భాగంగానే ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో అంబేద్కర్ కూడలిలో ఆమె సంబరాలు నిర్వహించుకోవడానికి వచ్చిన పెద్దలు మా అన్న కేడం లింగమూర్తి అన్న గారికి, అలాగే సింగిల్ విండో చైర్మన్ పరిశెట్టి శివన్న గారికి, ప్రో లీడర్ పద్మక్క గారికి, మరియు చిత్త రమణ గారికి, మరి రైతక్క గారికి, అలాగే ఇక్కడ పట్టణ అధ్యక్షులు మా వెంకట సామన్న గారికి, మరియు ఉన్న వెంకటరమణ గారికి, మరియు కౌన్సిలర్ రాజు గారికి, రమణ గారికి, మరియు ఇప్పుడు మా చిక్కుమూడు కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ మా ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, మరియు ఇక్కడ ఉన్న మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మా అందరు కూడా పేరు పేరున మార్కెట్ కమిటీ, సింగిల్ విండో, ఇక్కడ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని రంగాలలో ఉన్న పార్టీ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కూడా వారికి కూడా నేను నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. ఇంత మంచి రోజును సోనియా గాంధీ గారు భారతదేశం వారి భర్త ఎవరైతే మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ఏ మాట అయితే చెప్పిండ్రో, మా దేహ ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం, ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి, మానవత్వానికి ప్రతిరూపకంగా ఉండాలి, భారతదేశం అంటే అన్ని రంగాలలో ముందుండాలి, ప్రపంచంలో అందరూ కొనియాడే విధంగా ఉండాలని వారు ఏదైతే వారు చెప్పిండ్రో ఆ మాటకు కట్టుబడి ఈ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రాంతాలకు కొన్ని కులతత్వాలకు కొన్ని ప్రాంత విభేదాలకున్నా కూడా నీటికి ఇబ్బంది పడ్డా కూడా ఆమె ఇక్కడ రాజకీయంగా ఎంతో ఇబ్బంది గురైనా, ఎంతోమంది రాజకీయ నాయకులు ఒత్తిడికి గురి చేసినా కూడా ఆమె ఎక్కడ తలవంచకుండా నిజమైన తెలంగాణ కావాలి, తెలంగాణ ఉన్న పేద బడుగు బలమైన వర్గాలు అందరూ అభ్యున్నతిగా పోవాలి, వాళ్ళు రాజకీయ చైతన్యవంతులు కావాలని ఆమె నిర్ణయం తీసుకొని మనకు తెలంగాణను ప్రసాదించిన తల్లి. అలాంటి మహనీయురాలను మనం మర్చిపోకుండా ప్రతినిత్యం ప్రతి సంవత్సరం ఈ రోజున మనం పండుగ వాతావరణాన్ని కూడళ్లనే కాకుండా స్కూళ్ళల్లో, ప్రతి గల్లీలలో, ప్రతి కుల సంఘాలలో అంతటా సోనియా గాంధీ బర్త్డే కార్యక్రమాలు చేసుకునే విధంగా మన తరం
మన ఇంకొచ్చే తరాన్ని కానీ మన పిల్లలకు విద్యార్థులకు అందరికీ తెలియపరచుకొని ఇంకా ఘనంగా చేసుకోవాలని మా సోదరులకు పెద్దలు కూడా మీ ద్వారా మీడియా ద్వారా తెలియపరచుకునే అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై కాంగ్రెస్. అలాగే ఇప్పుడు హుస్నాబాద్ సింగిల్ చైర్మన్ మన సోనియా గాంధీ 79వ జన్మదినం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో మరి ఇలా ఈరోజు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మిత్రుడు కేడల లింగమూర్తి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ మన కంది తిరుపతి రెడ్డి గారు, తర్వాత మన సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఫ్లోర్ లీడర్ చిత్తారు పద్మ గారు, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ వెంకటరమణ గారు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోనియా గాంధీ మన తెలంగాణ ఆనాడు ఎంతోమంది అమరులు మరి దేనికోసం అయితే త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించారో మరి ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి నాయకత్వంలో మన ఇప్పుడు ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న మరి తెలంగాణ ఎంపీల ఫోరం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి వారు జైలుకు పోయి తర్వాత తెలంగాణ కోసానికి మరి అందరినీ ఏకం చేసి మరి పార్లమెంట్లో సోనియా గాంధీ గారు కూడా అన్ని పార్టీలను మరి ఏకం చేసి మరి ఇలా మనకు తెలంగాణ ఇచ్చిందంటే తెలంగాణ ఇవాళ ఎవరి కోసం ఇచ్చింది? తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలనే ఆలోచనతోటి మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలనే ఆలోచనతోటి మరి ఇవాళ ఎన్ని పథకాలు మనకు ఉచిత పథకాలను మరి వారి చెలువుతోటే ఇవాళ మరి వాళ్ళ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబం మరి దేశానికి వాళ్ళు మొత్తం ఇవాళ ప్రాణాలు అర్పించి మరి కాంగ్రెస్ పార్టీని ఇవాళ తెలంగాణ కోసానికి ఇచ్చిందంటే ఒక రాష్ట్రంలో నష్టమైన మరి దాన్ని త్యాగం చేసి ఇవాళ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలందరం సోనియా గాంధీకి రుణపడి మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండి పార్టీ కోసం మనం అంతా ఏకమై పనిచేయాలని మరి సందర్భంగా మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారి 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20 సంవత్సరాలకు ఆ వయసురీత్యా అడుగుతున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, కాంగ్రెస్ సోదరులు, మార్కెట్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, మున్సిపల్ మాజీ ప్రజాప్రతినిధులు, మార్కెట్ డైరెక్టర్లు, ఇంకా వ్యవసాయ సింగిల్ విండో డైరెక్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, స్నేహితులారా, ఇవాళ 16 సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం ఈ చిదంబరం హోంశాఖ మంత్రితో ప్రకటన చేయించడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి నిరాహార దీక్ష పడితే ఆ నిరాహార దీక్షను వినూంప చేసే సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఆర్టికల్ 3 మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కొత్త రాష్ట్రాలు ఎట్లా ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి విధి విధానాలు భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేస్తే ఆ రాజ్యాంగం ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, మీరా కుమార్ గారు స్పీకర్, మన ప్రస్తుత మన ఎమ్మెల్యే, మన మంత్రి, పార్లమెంట్ మెంబర్, కాంగ్రెస్ పార్లమెంట్ మెంబర్లు చాలామంది చాలా గొడవ చేసి మొత్తం పార్లమెంట్ తలుపులు పెట్టి బిల్లు పాస్ చేసినటువంటి సంఘటన. ఆ సందర్భంలో మన పార్లమెంట్ మెంబర్ ఇప్పుడు మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద లగడపాటి రాజగోపాల్ కళ్ళు పోయేటట్టు పెప్పర్ స్ప్రే దాడి చేశారు. ఇంత దాడిలో గురై తెలంగాణ ఇస్తే ఇవాళ తెలంగాణ 10 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణ ప్రజలంతా ఎంతో నమ్మకంతో నిజమేదో చేసిండు కదా, ఉద్యమం చేసిండు కదా అని 2 పర్యాయాలు ఆయన చేతుల గవర్నమెంట్ పెడితే 4 ప్రాజెక్టులు ఇక్కడ జిల్లాలో కట్టుకున్నాడు. అంతకాలం ముందు 5 సంవత్సరాల ముందే ఇక్కడ వేసినటువంటి 3 ప్రాజెక్టులు, ఒకటి తోటపల్లి, ఒకటి గౌరవెల్లి, ఒకటి గండిపల్లి. తోటపల్లి ప్రాజెక్టు 1603 ఎకరాల జాగను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఆ భూమినంతా
ఈ గట్ల నరసింగపూర్ దొరలకు కట్టబెట్టడానికి పండాగంగా పన్ని దాని హెడ్ రెగ్యులేటర్ దాన్ని అక్యుడేట్ అనే ఒక సాకుతోని దాన్ని కట్టాలి. గౌరవల్లి ప్రాజెక్టును 90% పూర్తి చేసినామంటారు. మరి ఆనాటి ఈ రాములు సారే ఇప్పుడున్నాడు. 90% చేస్తే 100%గానే తట్టుకున్నదా? ఈయన నీళ్ళు 1,16,000 ఎకరాలు గంటిపల్లి ముచ్చడైతే మన మాజీ ఎంపీసీ మాజీ ఎంపీపీ వీళ్ళు నాకు ఇంటి ముంగట పటేల్ సౌదాగర్ మల్లారెడ్డి వారి ఇంట్లో ఇవన్నీ మిషన్లు పెడితే గంటిపల్లి తుప్పు పట్టిపోయినా తప్ప అనే చేయలేదు. ఏమన్నట్టు ఒక ఊత పదం నేర్చుకున్నాం. మీరు తట్టడు మట్టి తీయలేదు. 12.5 కిలోమీటర్ల సొరంగ మార్గం ఒకటే తట్టు అవుతుందా? 12.5 కిలోమీటర్ల గౌరవల్లి ప్రాజెక్టు 1/1.5 టీఎంసీలు చిన్నది, అది కూడా ఒకటే కట్ అవుతుందా? అంటే మీరు ఎన్ని తట్టల ధనం తినరో ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత అవినీతి పార్టీ మీది అని సందర్భంగా మీరు కూడా గుర్తు చేసుకోవాలి, మీరు కూడా ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నాం. 37.5 కిలోమీటర్ల కాలువ మొత్తం తుమ్మలు మొలిచినాయి. అటు 16.5 కిలోమీటర్లు 5 సంవత్సరాల మొత్తం తుమ్మలు మొలిచి చెట్లు అయిపోయినాయి. మరి అది అన్నా కనీసం శుభ్రం చేసిర్రా? ఏమన్నంటే ట్రయల్ రన్ చేసినాం, ఏమన్నంటే ట్రయల్ రన్ సొరంగ మార్గంలోకి వెళ్ళి నీళ్ళు వస్తే మోటార్ పెడితే ట్రయల్ రన్ చేస్తే నీళ్ళు వస్తాయా? ఆనాడు మా తోకలే అన్నారు గ్రీన్ ట్రిబ్యునల్ పోయిన వాళ్ళు. మరి ఇవాళ మా తోకలు అయితే మళ్ళీ మీరైతే కనుక వెళ్ళి సపోర్ట్ చేస్తారు. ఆ హుస్నాబాద్లో మీకు నచ్చిన దేవాలయాలకి రండి, అడిపెట్టు స్నానం చేసి మీరు చేయలేదని చెప్పు. ఇలా వాళ్ళు ఒప్పించడం జరిగింది. మొన్ననే 3వ తారీఖు నాడు ముఖ్యమంత్రి వచ్చి స్థూపం దగ్గర చెప్పడం జరిగింది. తెల్లారొచ్చి మీరు ఇదంతా బట్టి ఫెయిలు, ఇది ఫేకు, ఇది ఓట్ల కోసం పెడతాను అనబడుతుంది. కనీసం కొద్ది రోజులన్నా 1 నెల రోజులన్నా ఆగే ఓటుకున్నదా? తెలంగాణ దివాస్ ఎట్లయిందా బాబు? 1200 మంది చచ్చిపోయారని చెప్తారు. ఉద్యమంలో పనిచేసిన 500-600 మందిని ఒక్కరికి కూడా ఒక పదవికి ఆ శుక్రవారం సొంటలను కూడా పార్టీకి నిలబట్టి ఉద్యమంలో పార్టీకి వ్యతిరేక ద్రోహులను మంత్రులను చెప్పారు. మీకు ఎవరు నమ్మాలి? ఎట్లా నమ్మాలి? ఇప్పుడు 6 హామీలు 13 గ్యారంటీలు చేయాలని పడుతుంది. 420 హామీలు ఇచ్చిందట. అంటే 420 అసలు 420 పార్టీ మీది. అలాంటి వ్యక్తులను మీ పార్టీలో చేర్చుకున్నారు. 10,000 నమ్మితే మీరు ఏం చేయలేదు. 5.5 లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం ఈ రాష్ట్ర డబ్బంతా కడుపు గంజి పెడితే జనమాలెప్పులో గెలిచిందన్నట్టు ఈ డబ్బంతా తీసుకుపోయి పంజాబ్లో హర్యానాలో దేవుళ్ళ పేరుగా మంచిపెట్టి మీరు వందల కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకొని లక్షల రూపాయల వాచ్లు పెట్టుకొని తెలంగాణ అంతా సర్వనాశనం చేసి ఇవాళ ఏదో చిలక పలుకులు వారికి ఇలా తెలంగాణకు అన్యాయం జరిగిందని సానుభూతి ఉపన్యాసాలు ఇస్తే కాదు. మీరు ఒక 10 ఏళ్ళ నుండి ఒక రేషన్ కార్డు ఇచ్చారా? కళ్యాణ లక్ష్యం ఇచ్చి ఒక సీఎం కిట్ ఇస్తే 2,500 రూపాయల సీఎం కిట్, 4 సబ్బులు 3 పౌడర్లు పెట్టిస్తే 16,500 రూపాయలు రాసుకున్నారు. ఇలా రాని మరి పోయి చూసుకోపోరి. అన్నింటి మీద మీరు ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఆవిర్భావం అయింది 56 సంవత్సరాల క్రితం. 1969-70లో శ్రీమతి ఇందిరాగాంధీ కూడా తెలంగాణ ఇవ్వడానికి చిన్నముందు అయింది. 2 రాష్ట్రాల్లో ఇబ్బంది అవుతుందని తెలిసినా తెలంగాణ ఇవ్వాలి. అది మన వాత. మన కరీంనగర్లో చెప్పింది సోనియా గాంధీ గారు అని చెప్పి మాటలు నిలబడి తెలంగాణ ఇస్తే దాన్ని ఒక ఏదో మాట ఉంటుంది తెలంగాణలో. అది గాడిది ఈయన వేసిందిగా నాకు అన్నట్టు మీరు ఏం చేశారో అంత ఖరాబ్ చేస్తారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ ఉంది, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఏమనంటే పాల్గొంటారు. వాళ్ళు లేకుంటే చాలామంది హాస్పిటళ్ళల్లో బాధపడతారు. అంత మొత్తం ఈగలు ఉన్నాయి. ఏమైనా పాల్పోసుడు కాంగ్రెస్ రాదు. అభివృద్ధి ప్రదాత ఉంది. 6,000 కోట్ల రూపాయలు డెవలప్ చేశారట ఈ నియోజకవర్గాన్ని. మరి 6,000 కోట్లు చేస్తే ఈ సమస్యలన్నీ ఎట్లున్నాయి? ఏది మాట్లాడినా అందాలకు మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి, వాస్తవం మాట్లాడండి, శాస్త్రీయంగా మాట్లాడండి, సమంజసంగా మాట్లాడున్నది వాళ్ళకి ఇప్పుడు చెప్తూ భారతీయ జనతా పార్టీ ద్వారా దేశాల్లో 4 ప్రధానమైన సమస్యలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తారు.
భారత రాజ్యాంగాన్ని పట్టుబట్టి దాన్ని దీనికే పుట్టాలు భారత రాజ్యాంగం ఉన్నాయి. దాన్ని నిర్వీర్యం చేస్తారు. అంబేద్కర్ విధానాన్ని సర్వనాశనం చేస్తారు. ఎన్నికల విధానాన్ని కొల్లాబ్ చేశారు. బీహార్లో మొన్న ఎన్నికలు వస్తే 24 లక్షల ఓట్లు కాంగ్రెస్కి వస్తే 4 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారా? మరి బీజేపీ వాళ్ళు 80,000 90,000 సీట్లు వస్తేనే వాళ్ళు 202 సీట్లకి వెళ్తారు. ఇంత ఒక సిస్టమ్ చేసి ప్రజాస్వామ్యాన్ని దీనికే ప్రజాస్వామ్యాన్ని చెప్తూ ఇంత మోసం చేస్తుంది. 150 సంవత్సరాల తర్వాత వందే మాతరం మీద నిన్న ప్రత్యేకమైన చర్చ పెట్టి మోడీ గారు మాట్లాడతారు. 1937లో బెంగాల్లో మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, వల్లభాయ్ పటేల్ వీళ్ళందరి సమక్షంలో అట్లున్న కొన్ని మాటలు, కొన్ని చరణాలు ఇప్పటికీ దేశం విడిపోయేటట్టు ఉన్నదని చేస్తే అది నెహ్రూ ద్రోహం చేసిండని నిందలేస్తారు. ఒక నెహ్రూ ఉన్నాడా? 10 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది. ఏది మాట్లాడినా న్యాయంగా మాట్లాడుని, న్యాయంగా నిలబడుని. మీరు ఆర్ఎస్ఎస్ తీస్తే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తీస్తే దాన్ని బ్రిటిషోళ్లకు ఈ వీర సవార్కరే ఎన్నోసార్లు ఒప్పందం చేసి ఏ స్వాతంత్రం రాకుండా చేసిండని బుక్కులు ఎన్నో వాస్తవాలు. ఇకనైనా దేశం కోసం ఆలోచించుని బీజేపీలు టీఆర్ఎస్ వాళ్ళని తెలియజేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు మన రాష్ట్రం ఇవ్వడానికి ఎన్నో త్యాగాలు చేసింది. ఎంతో కష్టమైందన్నా, ఎంతో ఇబ్బంది అవుతుందన్నా అది త్యాగం చేసి ఇచ్చింది. కాబట్టి మరో తెలంగాణ తల్లిగా మీరు ఇవాళ చేస్తే హీరా కుమార్ది పెట్టాలి ఫోటో, సుష్మా స్వరాజ్ది పెట్టాలి, మాయావతి పెట్టాలి, సోనియా గాంధీ పెట్టాలి. పెట్టిరా? మీ దగ్గర ఏం క్రమశిక్షణ ఉన్నది, ఏం వాస్తవం ఒప్పుకునేతనం ఉన్నది అనేటువంటి విషయాలు ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తూ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన సోదరులకు, సోదరిమణులకు, స్నేహితులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.